నేను బజార్లో వెళ్తున్నాను అనుకోండి, తుప్పుక్కున రోడ్డు ముందు ఉమ్మేసేస్తాను. నా వెనక వస్తున్నటువంటి పెద్ద మనిషి ఏమిటి చేస్తాడు, అక్కడ వరకు వచ్చి చచా చెండాలంగా అని చెప్పేసి తిట్టుకుని అపభ్రంశపు మాటలతో చెప్పించి అవతలకు వెళ్ళిపోతాడు. ఇంకొంచెం ముందుకు వెళ్ళిన తర్వాత ఇక్కడ చెప్పించిన ఆయనే కొంచెం కారాకిళ్ళు వేసుకుని ముందుకు వెళ్ళి ఆయన తుప్పుక్కుని వస్తాడు. ఇక్కడ అతనికి అసహ్యంగా ఉన్నటువంటి విషయం అతను ఊసింది తర్వాత వచ్చేవాడికి అసహ్యంగా ఉంటుందన్న విషయాన్ని నాకు అతను మర్చిపోతున్నాడు. అందుచేతనే ఏం చెప్తున్నారంటే, నీకు ఏది కష్టం అనిపిస్తుందో ఒరులు ఏవలి అనరించిన నరవర ప్రియము మనంబున కగు తానొరులకవి సేయకునికి పరాయణము పరమ ధర్మపదములకెళ్ళన్ అన్నాడు భారతంలో. ఏ పని చేయడం వల్ల నీకు కష్టం కలుగుతుందో, ఏ మాట వినడం వల్ల నీకు కష్టం కలుగుతుందో, ఎదుటివాడు ఎలా ప్రవర్తించడం వల్ల నీకు కష్టం కలుగుతుందో అటువంటి మాటలు ఆడకు, అటువంటి పనులు చెయ్యకు, అలా ప్రవర్తించకు అని వేల సంవత్సరాల నుంచి చెబుతున్నారు. అయితే ఇప్పుడు ఏం జరుగుతోందంటే, ప్రతివాడును చెప్పేవాడే తప్ప చేసేవాడు కనిపించడం లేదు. ఆచరించి దాన్ని బోధించాలి అన్నారు. ఆ విధంగా కనుక అందరూ అలవర్చుకున్నట్లయితే ఈ రహదారులు, ఈ కాలిబాటలు ఇవన్నీ కూడా సర్వ ప్రజలకు చెందినవి. మనలాంటి వాళ్లే దీని మీద నడుస్తూ ఉంటారు, మన సోదరులే ఈ పక్కన వెడుతూ ఉంటారు అనే పరిజ్ఞానం వారికి కలిగి రహదారుల మీద నడిచేటప్పుడు రోడ్లను పాడు చేయకూడదని, పైగా రోడ్డుకి అడ్డంగా పశువుల్లా నడవకూడదని, వారి కోసం ప్రత్యేకించి కాలిబాటలు ఉంటాయని కనుక జ్ఞాపకం ఉన్నట్లయితే ఎన్నెన్నో ప్రమాదాల నుంచి వారు రక్షించుకోగలుగుతారు. ఇదంతా వారి రక్షణ కోసమే తప్ప రోడ్లు వేసేవారికి, రోడ్డు పక్కన నడవమని చెప్పేటువంటి రక్షక భటుల కోసము కాదు ఇంత జరుగుతోంది.